ఫస్ట్ వాల్లో మరి ప్రచారం నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు మన ఉమ్మడి మెదక్ జిల్లా యాదరెడ్డి గారు కూడా ప్రచారానికి రావడం జరిగింది. మరి సార్ ఆధ్వర్యంలో మరి ప్రచారము చాలా ఉవ్వెత్తున జరగడం జరిగింది. మరి ఫస్ట్ వాల్లో ఉన్నటువంటి ఏ అవ్వ దగ్గరికి పోయినా, ఏ తల్లి దగ్గరికి పోయినా, ఏ బిడ్డ దగ్గరికి పోయినా మరి అవ్వ నువ్వు ఎక్కడే ఓటేస్తావు, ఎవరికి ఓటేస్తావంటే కేసీఆర్ నా పెద్ద కొడుకు, కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ని గెలిపించుకుంటాము. మరి కేసీఆర్ గారు బలపరిచేటువంటి వ్యక్తి కప్ప మమతా పోచే గారు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డను మా ఆడబిడ్డ, మా ఇంటి బిడ్డ అని చెప్పి ఆ బిడ్డను గెలిపించుకొని మరి ఫస్ట్ వార్డును మేము గజ్జల్లో ఫస్ట్ వార్డు అత్యధిక మేరతో గెలిపించుకొని కేసీఆర్ కు మరి యాదవరెడ్డి గారి ఆధ్వర్యంలో బహుమతి ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు చెప్తుంటే నిజంగా మా కడుపు నిండుతుంది. సార్ చేసిన మరి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో మరి పెన్షన్ తీసుకున్నా సరే, కళ్యాణ లక్ష్మి తీసుకున్నా సరే, రైతు బంధు తీసుకున్నా సరే, రైతు బీమా తీసుకున్నా సరే, సాది ముబారక్ తీసుకున్నా సరే, రంజాన్ తోఫా తీసుకున్నా సరే, బతుకమ్మ చీరలు తీసుకున్నా సరే, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా ఉంది. సార్ చేసిన అభివృద్ధి పనులు ఒక్కటి కాదు, రెండు కాదు, వందల కొద్ది ఉన్నాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం, దొంగ ప్రభుత్వము మరి ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. అలవగానే హామీలు, మరి 6 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చారు. ఏ ఒక్క గ్యారంటీ కూడా చేయలేదు. మరి ఒక ఫ్రీ బస్ అని పెట్టి మరి ఫ్రీ బస్ లో ఆడళ్ళు కొట్టుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మరి సొసైటీలో ఉన్నటువంటి ప్రజలే చెప్తున్నారు, మరి అవ్వలే చెప్తున్నారు. మరి అలాంటి ప్రభుత్వానికి మేమెందుకు ఓటేస్తాం? మా బిడ్డలకు కేసీఆర్ కిట్ ఇస్తలేడు. మరి మా బిడ్డల పెళ్లిలు అయితే కేసీఆర్ సార్ ఒక మేనమామ లాగా, ఒక తండ్రి లాగా, ఒక అన్నలాగా మరి 1,16,000 చెక్కులు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మరి ఆ కళ్యాణ లక్ష్మి అంట ఈ రేవంత్ రెడ్డి గారు మరి తులం బంగారం ఇస్తామని చెప్పిండు. మరి ఇప్పటికి కూడా ఏ ఒక్కరికి కూడా ఒక తులం బంగారం ఇవ్వలేదు. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా మొన్న ఎలక్షన్ల ముందు ఒక్కసారి నామమాత్రంగా పంచడం జరిగింది. మరి మేమందరం గమనిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ లో ఖచ్చితంగా మేము అత్యధిక మెజార్టీతోని మరి కారు గుర్తు మీద ఓటేసి ఫస్ట్ వాల్లో ఉన్నటువంటి కప్ప మమతను గెలిపించుకుంటాము. మరి కేసీఆర్ గారికి బహుమతి ఇస్తామని కూడా మా వార్డు సభ్యులందరూ చెప్తున్నారు. వాళ్ళు చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫస్ట్ వాల్లో కప్ప మమత అత్యధిక మెజార్టీతోని గెలుస్తుందని చెప్పుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. 20 కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి మళ్ళొక్కసారి మున్సిపల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరేయడం ఖాయం. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులకు కర్రగాల్చి వాత పెట్టాలని ఎదురు చూస్తున్నారు. దానికి ఈ మధ్య జరిగిన యూరియా గోస కానీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వకపోవడం కానీ, కేసీఆర్ కిట్ బంద్ చేయడం కానీ, కంటివెంట్లే లాంటి ప్రోగ్రాంలు పెట్టకపోవడం కానీ, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరకపోవడం కానీ, ఇది ప్రజలే మాకు గడప గడప తిరిగి ప్రచారం చేస్తుంటే సార్ మేము ఇప్పటికే వాళ్ళ మాయ మాటలు విని మోసపోయినాం, ఇక మళ్ళా మోసపోము. తప్పనిసరి కేసీఆర్ బలపరిచిన అభ్యర్థి మమతా పోచేయకు కారు గుర్తు మీద ఓటేసి మంచి మెజారిటీ ఇప్పిస్తాం. ఇదే వారికి కర్రగాల్చి వాత పెట్టే గుణపాఠంగా చెప్తామని చెప్పడం జరిగింది. ఆ భరోసాతోటే ఇవాళ మేము యావత్ మున్సిపాలిటీలో కూడా ఉన్న 20 కౌన్సిలర్ ఏరియాలు కూడా పెద్ద మెజార్టీతోటి కారు గుర్తు అభ్యర్థులు గెలుస్తున్నారు. కేసీఆర్ గారికి మళ్ళొక్కసారి ముచ్చటగా 3వసారి ఈ మున్సిపాలిటీ చైర్మన్ను బహుమతిగా ఇచ్చేందుకు మా స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా గత 10 రోజుల నుంచి నిద్రాహారాలు మారి గడప గడప ప్రచారం చేయడం జరిగింది. నిన్నటితోటి మనం ఉపసంహరణ ముగిసింది, బీఫామ్స్ చేయడం జరిగింది. అందరం కూడా పార్టీకి కట్టుబడ్డ ప్రతి ఒక్కరు కూడా సమన్వయంగా